రాజు ఉభయుల వాదన విన్నాడు. అప్పుడు రాజుగారు దుష్టబుద్ధితో, సుబుద్ధే ఆ ధనం కాజేశాడంటున్నావే, దానికి సాక్ష్యమేమైనా ఉందా అన్నాడు. మహారాజా, న్యాయం దాచిపెడితే దాగేదా? బిందెలు పాతిన చోట చెట్టుంది కదా, ఆ చెట్టే సాక్షి. సుబుద్ధియే ఆ ధనాన్ని అపహరించినట్లు అదే రేపు మీ ఎడుత నిజం చెబుతుంది. విచారణ చేసి నాకు న్యాయం చెయ్యండి అని దుష్టబుద్ధి రాజును బ్రతిమాలాడు. ఆ మాటలకు రాజుగారికోపాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. చెట్టు సాక్ష్యం చెప్పడమేమిటని? ఈ చిత్రమేమిటో రేపు చూద్దామనుకున్నాడు రాజు. దుష్టబుద్ధి ఇంటికి వచ్చి, నాన్నగారూ, చేజిక్కిన ధనమును పరులకెలా దక్కనీయాలి? నీ ఒక్క మాట చెప్పినట్లయితే ఈ ధనమంతా మనదే అగును. సుబుద్ధిగాడికి శిక్ష పడును. ఏ ఆపదా లేక మనం ఈ ధనంతో హాయిగా జీవించవచ్చు. ఆ చెట్టుకు మనిషి పట్టేంత తొర్ర ఉంది. అది బయటకు కనిపించదు. చెట్టు మొదట్లోకి ఎక్కి చూస్తే తప్ప ఎవరికీ తెలియదు. నీవీ రాత్రి ఆ చెట్టు తొర్రలో దూరి రహస్యంగా కూర్చో. రేపు రాజు వచ్చి ప్రశ్నించగానే ఇచట దాచిన ధనము సుబుద్ధియే కాజేశాడు, దుష్టబుద్ధికి ఏమీ తెలియదు అని చెప్పమన్నాడు. చివరకు చేసేది లేక ముసలితండ్రి చెట్టు తొర్రలో దాగి సాక్ష్యం చెప్పుటకు అంగీకరించాడు. మరునాడు దుష్టబుద్ధి, సుబుద్ధి, రాజుగారు, వారి వెంట కొందరు భటులు, ఊరి పెద్దలు ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. రాజు చెట్టుని చూచి, ఓ వృక్షరాజమా, ధనం ఉన్న బిందెను నీ సమక్షంలో సుబుద్ధి, దుష్టబుద్ధి దాచారు కదా, ఆ ధనాన్ని ఎవరు అపహరించారో చెప్పు అన్నాడు. ఆ ధనం సుబుద్ధి ఎట్టుకొనిపోయినాడు, దుష్టబుద్ధికి ఏమీ తెలియదు అనే మాటలు చెట్టు నుండి వినపడ్డాయి. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. సుబుద్ధి రాజుని చూచి, మహారాజా, ఇందులో ఏదో మోసమున్నది. చెట్టు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే నిజం చెబుతుంది కాని అబద్ధం చెబుతుందా? ఈ చెట్టును చక్కగా పరీక్ష చేయండి, తరువాత తమకు తోచిన తీర్పు చెప్పండి అన్నాడు. రాజుకు ఆ మాటలు మంచిగానే తోచాయి. రాజు సేవకులను చెట్టెక్కి చూడమన్నాడు. వారు చూచి చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉందన్నారు. అందులో ఎండుగడ్డి వేసి నిప్పు పెట్టండి అని వారిని ఆజ్ఞాపించాడు. సేవకులు అలా చెయ్యగానే ఆ వేడికి పొగకు తట్టుకోలేక దుష్టబుద్ధి తండ్రి ఒళ్లంతా మంటలు మంటలు అని అరుస్తూ బయటకు వచ్చాడు. మహారాజా, నన్ను మన్నించండి అని వాస్తవమంతా రాజుకు చెప్పాడు. రాజు మిత్రద్రోహానికి, దొంగతనానికి పాల్పడిన దుష్టబుద్ధిని శిక్షించి సుబుద్ధికి న్యాయం చేశాడు. పరులకు చెడు చెయ్యాలని తలపెడితే ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. దూరపుచూపు లేకుండా ఆలోచన చేస్తే అదే మనకు ముప్పు తెచ్చిపెడుతుంది.